హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఆర్ఆర్బి, గ్రూప్ డి, ప్రీవియస్ పేపర్స్, అథమెటిక్ అండ్ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ఈ ఛానల్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో కొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం స్లోగానే ఉంటుంది. సో ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాబ్లం, సో ట్రిగ్నామెట్రీ నుంచి ఇచ్చాడు మనకి. సో ద వాల్యూ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ sin 90, sin 89, sin 88, sin 87 sin 0 వరకు సో వాటి యొక్క వాల్యూస్ ప్రోడక్ట్ చేయమంటున్నాడు. సో కొంచెం బాగా గమనించండి. సో మనకి ట్రిగ్నామెట్రీలో సైన్ వాల్యూస్ సైన్ డిగ్రీస్ వచ్చాయంటే చూడండి. sin 90 ఎంత ఉంది ఇక్కడ? sin 90 1 ఉంది కదా. సో 1 ఇంటూ సో అవన్నీ వదిలేయండి. ఇంకా sin 89, sin 88, సో sin 80, సో sin 0 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? sin 0 డిగ్రీస్ వాల్యూ సో 0 ఉంది కదా. సో 0 ఉంటూ ఎనీథింగ్ ఉన్నా సో టోటల్ 0 అయిపోతుంది కదా, రైట్? సో దీని టోటల్ వాల్యూ 0 అయిపోతుందా? సో చూడండి ఎక్కడ ఉంది ఆప్షన్ 0. సి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, రైట్? సో ఈ ప్రాబ్లం లో sin 0 వాల్యూ 0 అని తెలియకపోతే సో మనం ఇంత చిన్న సింపుల్ లాజిక్ ప్రాబ్లం కూడా చేయలేం, రైట్? సో ఆప్షన్ 2 ఇస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. చూడండి సింప్లిఫికేషన్ చేయండి అంటున్నాడు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 12 మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 9. సో చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 12 సో మైనస్ 3 ఆఫ్ సో మల్టిప్లికేషన్ చూడండి. సో 3x స్క్వేర్ సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 2 6x, రైట్? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 9 27. సో నెక్స్ట్ చూడండి, ఇంకా ఇక్కడ మైనస్ 3x స్క్వేర్ ఉంది. సో ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది. సో మైనస్ 2x స్క్వేర్ సో మైనస్ 2x స్క్వేర్ ఎక్కడ ఉంది? సో ఆప్షన్ 1 లో ఉంది. సో ఆప్షన్ 2 లో ప్లస్ 2x స్క్వేర్ ఉంది, అంటే రాంగ్. సో ఆప్షన్ 3 లో మైనస్ 2x స్క్వేర్ ఉంది, ఆప్షన్ 4 రాంగ్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ రెండిట్లో కామన్ ఏది ఉంది? ఆప్షన్ 1 3 లో సో ఎక్స్లు కాన్స్టాంట్ ఉన్నాయి. సో ఎక్స్లు ఈ నార్మల్ గా ఉన్నాయి. సో కాన్స్టాంట్ నెంబర్ చూడండి. సో మైనస్ 12 మైనస్ 27. సో ఆబ్వియస్లీ మైనస్ 39 అవుతుందా? సో మైనస్ 39 వాల్యూ ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 లో ఉంది. చూడండి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సమబాహు త్రిభుజం వైశాల్యం. సో సమబాహు త్రిభుజం విచ్ మీన్స్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్, రైట్? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని భుజాలు ఈక్వల్ గా ఉంటాయి. త్రిభుజంలో ఉన్నటువంటి 3 భుజాలు ఈక్వల్ గా ఉంటాయి. సో అటువంటి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాను? 3 ఫార్ములాస్ ఉన్నాయని. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 3/4 ఇంటూ ఏ స్క్వేర్, ఇది ఏరియా కనుక్కోవడానికి, రైట్? అలాగే √3/2 ఇంటూ ఏ, ఇది హైట్ కనుక్కోవడానికి, రైట్? సో 3a ఇదేంది? పెరిమీటర్, చుట్టుకొలత కనుక్కోవడానికి. సో ఇక్కడ ఈ వీటిలో ఏది ఇచ్చాడు మనకి? రైట్, ఇది ఇచ్చాడు ఏరియా. సో ఏరియా నుంచి మనము సైడ్స్ కనుక్కోవాలి. సో చూడండి √3/4 ఇంటూ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? ఏరియా 4 ఇంటూ √3, రైట్? 4 ఇంటూ √3. సో √3 క్యాన్సిల్. సో ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ 4 ఇటు పక్కకి వెళ్ళిపోతే మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఏ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్. సో 4 కి స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతే ఏ ఈక్వల్స్ టు సైడ్ 4 వచ్చింది. సో ఎక్కడుంది 4? ఆప్షన్ 4 లో ఉంది. చూడండి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఒక షాప్ కీపర్ ఉన్నాడు. అతను తప్పుడు తూకాలను ఉపయోగించి సో 40 కిలోలకు సో 35 కిలోల చక్కెరను విక్రయిస్తున్నాడు అంటే అతను 40 కిలోస్ కి అమౌంట్ తీసుకుంటున్నాడు, రైట్? 40 కిలోస్ కి అమౌంట్ తీసుకుంటూ బట్ అతను 40 కిలోస్ ఇవ్వట్లేదు. సో 35 కిలోస్ మాత్రమే ఇస్తున్నాడు, రైట్? సో ఇక్కడ చూడండి అతను ఎన్ని కిలోస్ తప్పుగా చూస్తున్నాడు? సో 5 కిలోస్, రైట్? అంటే అతనికి ఈ 5 కిలోస్ అనేది ప్రాఫిట్ కిందనే కదా లెక్క, రైట్? అంతే కదా, రైట్? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. సో అతను 35 కిలోస్ మాత్రమే ఇస్తున్నాడు. సో అతనికి ప్రాఫిట్ దేని మీద వస్తుంది? ఈ 35 కిలోస్ మీద మాత్రమే వస్తుంది కదా. సో ఇదే మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది, రైట్? ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సో ఇంటూ 100. సో చూడండి, సో 5 1 జా 5 7 జా, రైట్? అంటే 100/7 వస్తుంది. సో దీన్ని చూడండి 100/7 చేస్తే సో 7 1 జా 7 3 ఉంటుంది రిమైండర్, రైట్? 7 4 జా 28 అంటే 2 ఉంటుంది రిమైండర్. సో పాయింట్ పెట్టామంటే 0, రైట్? 7 2 జా 14 6 0 ఉంటుంది. సో 7 6 జా 7 8 జా 56, రైట్? అంటే ఇక్కడ చూడండి 14.28% అనేది ప్రాఫిట్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది ప్రాఫిట్? 5 కిలోస్ తక్కువ ఇస్తున్నాడు కదా. సో దానికోసం ఎక్కడుంది 14.28 అనేది? ఆప్షన్ 4 లో ఉంది. సి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, చూడండి మనకి మరి ప్రపోర్షన్ ఇచ్చాడు. సో ఇలా ఉంటే మనకి ప్రపోర్షన్ ఐడియా ఉంటుంది కదా ఇప్పుడు. సో ఇక్కడ చూడండి 18 30:30:x. సో 30 into 30 సో 18 into x. సో మనకు తెలిసిపోయింది కదా ఇంకా.
సో చూడండి 30 ఈక్వల్స్ టు సో 18 ఇంటూ ఎక్స్. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలా. సో 18 ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడికి వస్తే డివైడెడ్ బై అవుతుంది. సో చూడండి 6 3 జా 6 5 జా రైట్, 3 10 జా చూడండి 10 ఇంటూ 5 50 ఎక్స్ వాల్యూ. సో ఎక్కడ ఉంది 50. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో చూడండి 3 4 5 మరియు 6 తో పూర్తిగా భాగించబడేలా సో 2488 కి జోడించబడిన అతి తక్కువ సంఖ్య ఏది అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 4 5 6 లతో ఈ నెంబరు డివైడెడ్ బై అవుతుందంట ఎప్పుడు. సో ఇక్కడ ఉన్న వాటిలో ఏదో ఒక నెంబర్ యాడ్ చేసినప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సో 3 4 చూడండి, సో ఈ రెండింటితోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. సో 4 యొక్క డివైడర్ తెలుసు కదా మనకి. సో చూడండి 2488. సో దానికి 34 యాడ్ చేసాం అనుకోండి, చూడండి 12. సో 8 ప్లస్ 4 12 రైట్, అంటే 22 వస్తుంది ఎండింగ్ లో. సో అది 4 తో డివైడెడ్ బై అవుతుందా. సో లాస్ట్ 2 డిజిట్స్ అనేటివి 4 తో డివైడెడ్ బై అయితే ఎంటైర్ నెంబర్ అనేది 4 తో డివైడెడ్ బై అవుతుంది. సో ఇది 4 తో డివైడెడ్ బై అవ్వట్లేదు. సో అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సో నెక్స్ట్ చూడండి 88 కి సో 28. సో చూడండి 16 రైట్. సో 8 ప్లస్ 2 11 16, అంటే 16 అనేది లాస్ట్ డిజిట్స్ వస్తుంది. సో అది 4 తో డివైడెడ్ బై అవుతుంది రైట్. 4 4 అంటే ఆప్షన్ 2 అనేది ఉంది. సో నెక్స్ట్ 88 కి సో 42 చూడండి 0. సో 8 ప్లస్ 4 12 1 13, అంటే 13 1 ఇక్కడ క్యారీ ఉంటుంది 30. సో 30 అనేది 4 తో డివైడెడ్ బై అవుతుందా. సో అవ్వదు, అంటే ఆప్షన్ 3 రాంగ్. నెక్స్ట్ చూడండి 88. సో 32. సో 8 ప్లస్ 2 0. సో 8 ప్లస్ 4 12 20 వస్తుంది, అంటే ఎండింగ్ లో 20 వస్తుంది. ఆ 20 అనేది 4 తో డివైడెడ్ బై అవుతుంది, అంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వచ్చాయి. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. నెక్స్ట్ చూడండి మనకి సో 3 తో డివైడెడ్ బై అవ్వాలి. సో 3 తో డివైడెడ్ బై అవ్వాలంటే సో మనకి 3 యొక్క డివైడింగ్ రూల్ తెలుసు కదా. సో 2488 కి సో 28 యాడ్ చేసాం. సో చూడండి 16. సో 8 2 10 11 రైట్. సో 5 2. సో 3 యొక్క డివైడింగ్ రూల్ తెలుసు కదా, ఏంటి 2516. వీటి యొక్క సమ్ అనేది సో 3 తో డివైడెడ్ బై అయిందంటే సో ఆ నెంబర్ మొత్తం డివైడెడ్ బై అవుతుంది. సో చూడండి 2 ప్లస్ 5 7, 7 ప్లస్ 1 8, 8 ప్లస్ 6 14. 14 అనేది 3 తో డివైడెడ్ బై అవుతుందా, అవ్వదు. సో ఆప్షన్ 2 అనేది కూడా రాంగ్. సో మనకు వచ్చిన ఆప్షన్ ఒకటే కదా ఉండేది. సో ఆప్షన్ 4. సో అది కూడా చెక్ చేద్దాం. చూడండి 2 4 88. సో 32 యాడ్ చేసేదానికి 0. 8 ప్లస్ 4 12. సో 5 2. సో చూడండి ఇది యొక్క సమ్ ఎంత అవుతుంది మనకి. సో 9 అవుతుంది. ఆ 9 అనేది 3 తో డివైడెడ్ బై అవుతుంది కదా. సో ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్ రైట్. చూడండి సి ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. చూడండి x plus 1 by x equals to 4. సో దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో రైట్. సో చూడండి మనకి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ సో మనకి ఆల్జిబ్రా నుంచి తరచూ వస్తూనే ఉంటాయండి రైట్. సో మనకి ఇక్కడ సో దీన్ని 2 టైమ్స్ చేయొచ్చు, 2 టైప్స్ చేయొచ్చు. సో ఒకటి డైరెక్ట్ ఫార్ములా యూస్ చేయొచ్చు రైట్. సో ఇక్కడ ప్లస్ వచ్చి విచ్ మీన్స్ సో ఇక్కడ చూడండి x ప్లస్ 1 by x, ఇక్కడ ప్లస్ వచ్చి సో ఒక వాల్యూ ఇచ్చాడు, సమ్ 4 ఇచ్చాడు. నెక్స్ట్ సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్. సో ఇక్కడ ప్లస్ వాల్యూనే ఫైండ్ అవుట్ చేయమంటే అవి ఇక్కడ చూడండి దీని డైరెక్ట్ ఫార్ములా వచ్చేసి మనకి ఏ స్క్వేర్ మైనస్ 2 ఉందండి రైట్. ఏ స్క్వేర్ మైనస్ 2 ఉంది అంటే డైరెక్ట్ మనం ఎలా చేయొచ్చు ఇప్పుడు 4 స్క్వేర్. సో 16 మైనస్ 2 14 ఆన్సర్ రైట్. సో ఇలా వద్దు ఫార్ములా గుర్తుండదు అనుకుంటే డైరెక్ట్ చూడండి కావాలంటే ఇక్కడ ఇచ్చాడు కదా వాల్యూ. సో దీనికి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. సో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 by x రైట్ ఈక్వల్స్ టు 16. సో చూడండి ఇక్కడ సారీ ఎక్స్ రైట్, ఈఎక్స్ క్యాన్సిల్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్. సో ఈ ప్లస్ 2 కాస్త అటుపక్కకి వెళ్ళిపోతే 16 మైనస్ 2 ఏమొస్తుంది 14. అదే కదా ఇక్కడ వచ్చింది మనకి. సో ఇలా సింపుల్ ప్రాసెస్. సో ఇలా ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎప్పుడు ఇక్కడ ప్లస్ ఇచ్చి ఇక్కడ ప్లస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు. ఒకవేళ ఇక్కడ మైనస్ ఇచ్చాడు విచ్ మీన్స్ ఎక్స్ మైనస్ 1 by x ఈక్వల్స్ టు 4 ఇచ్చాడు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ ఏం రాసాము ఏ స్క్వేర్ మైనస్ 2 కదా. అలాంటప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ఏ స్క్వేర్ ప్లస్ 2 వస్తుంది. ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది రైట్. గుర్తుపెట్టుకోండి అది రైట్. ఇక్కడ ఏమొస్తుంది మనకు ఆప్షన్ విచ్ ఇస్ ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. సి
ఆప్షన్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో చూడండి, కారు ఓడోమీటర్. సో ఓడోమీటర్ అంటే మనకి రీడింగ్ చూపించదని ఓడోమీటర్ అంటుంది, రైట్? సో ట్రిప్ ప్రారంభంలో 12,000 కిలోమీటర్లు చూసాడంట అతను. సో ట్రిప్ స్టార్ట్ చేయకంటే ముందు ఓడోమీటర్ లో 12,000 ఉందంట. సారీ, 12,000 కిలోమీటర్లు ఉంది. సో మరి దాని చివర అంటే ట్రిప్ అంతా చూసేసుకొని వచ్చాడు. ట్రిప్ అంతా చూసి వచ్చాక సో 12,800 కిలోమీటర్లు చూపిస్తుంది ఓడోమీటర్ లో. పర్యటనకు 4 గంటలు పట్టినట్లయితే సో మీటర్ పర్ సెకండ్లలో కార్ యొక్క వేగం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 12,000 ఉన్నది ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకుని చాలా 12,800 అయిందంటే ట్రిప్ ఎంత అయింది అప్పుడు? సో 800 కదా, 800 కిలోమీటర్ డిఫరెన్స్ అంతే కదా. 800 కిలోమీటర్స్ బై సో ఎన్ని గంటలు పట్టింది మనకి? సో 4 గంటలు పట్టింది. సో చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ వస్తుందా మనకి ఇక్కడ? సో డిస్టెన్స్ బై టైం అంతే కదా. సో చూడండి, 4 2 జా 8 అంటే 200. ఇదేంది? 200 కిలోమీటర్స్ పర్ అవర్, రైట్? 200 కిలోమీటర్స్ పర్ అవర్. బట్ మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నది ఏంది? మీటర్ పర్ సెకండ్. సో తగ్గించాలి దాన్ని. తగ్గించాలంటే మనం ఏం చెప్పాను నేను? సో 5/18 అంతే కదా. తగ్గించినప్పుడు ఫస్ట్ కింద పైన చిన్న నెంబర్ వస్తుంది, కింద పెద్ద నెంబర్ వస్తుంది. సో చూడండి, 2 9 రైట్? చూడండి, 500/9 మీటర్ పర్ సెకండ్. సో ఎక్కడుంది 500/9 ఆప్షన్? సో ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. సి, ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మనకి చూడండి, ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో 16x² - 8x + 1 = 0. సో అప్పుడు 16x² + 1/4x² యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి, సో దీని నుంచి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? తెలుసు కదా. సో 16 × 1 విచ్ ఈజ్ 16. సో మనం 2 నెంబర్స్ తీసుకోవాలి. ఆ రెండు మల్టిప్లై చేస్తే +16 రావాలి. సో అడిషన్ చేస్తే -8 రావాలి. సో చూడండి, 4 4 జా 16 వస్తుందా మనకి? సో చూడండి, మైనస్ మైనస్ అడిషన్ చేస్తే -8 వస్తుంది. సో మల్టిప్లై చేస్తే +16 వస్తుంది. సో దీన్ని బట్టి మనకి సో 2 4 వాల్యూస్ వచ్చాయి కదా. సో -4. సో ఇక్కడ చూడండి మనకి 16x² - 4x - 4x + 1 = 0, రైట్? అంతే కదా. సో ఇక్కడ 4x కామన్ తీసాం అనుకోండి. సో 4x - 1. సో చూడండి, దీన్నంతా మల్టిప్లై చేస్తే 16x² - 4x వచ్చిందా. సో అలాగే -1 కామన్ తీస్తే 4x - 1 = 0. చూడండి, -4 × 4x -1 × 4x -4x -1 × -1 సో +1 వచ్చిందా. సో ఇక్కడ చూడండి, మనకి ఈ రెండు కామన్ ఉన్నాయి. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 4x - 1 = 0, రైట్? ఇంకోటి ఉంది ఇక్కడ 4x - 1. సో సేమ్ ఉన్నాయా? సో మనకి x వాల్యూ అనేది సేమ్ వస్తుంది. ఏది? 4x = 1, x = 1/4. సో దీని నుంచి కూడా అదే వస్తుంది. సో రైట్, ఇప్పుడు మనకి x వాల్యూ వచ్చింది. x వాల్యూ తీసుకొని సో ఈ నెంబర్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో చూడండి, x వాల్యూ ఎంత ఉంది? 1/4 ఉంది. సో 1/4² అంటే 4 × 4 16, రైట్? ప్లస్ 1 బై, రైట్? చూడండి, 1/4 సో x² అంటే 1/16 అంతే కదా. సో చూడండి, 16 16 క్యాన్సిల్. సో 1 + 1 బై సో 4 4 జా, రైట్? ఇక్కడ ఏముంది? 1/4 ఉంది. సో నేనేం చెప్పాను మనకి ప్రీవియస్ వీడియోలో? a/b/c ఉంటే ఈ c అనేది పైకి వెళ్ళిపోతుంది, రైట్? అలా ఇక్కడ 1/4 ఉంది. ఈ 4 అనేది పైకి వెళ్ళిపోతుంది. అంటే 1 + సో 4/1, రైట్? అంతే కదా. ఇక్కడ ఏమొస్తుంది? 5/1. సో కింద 1 ఉంటే మనం ఇగ్నోర్ చేసేస్తాం. సో విచ్ ఇస్ ఆప్షన్ 5 అనేది మన ఆన్సర్. ఎక్కడుంది ఇక్కడ? సో ఆప్షన్ 5 అనేది ఆప్షన్ 3 లో ఉంది. చూడండి, ఆప్షన్ 3 ఇస్ ద. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇఫ్ 2^3k - 5 = 4096, then the value of k is, సో k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో 2⁻ - k = 4096 అనేది, సో ఇక్కడ 2 పవర్ లో ఉంది, రైట్? సో ఇటుపక్క రైట్ సైడ్ లో ఉన్నటువంటి వాల్యూస్ కూడా మనం 2 పవర్ లేకి తీసుకురావాలి. సో అది మనం ఫైండ్ అవుట్, అది మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో 4096 ని 2 పవర్స్ లోకి తీసుకురావాలి అంటే సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పవర్స్ లో 2² అనేది తెలుసు కదా, 4, రైట్? సో 2² అంటే 4. సో ఈ నెంబరు 4 తో డివైడెడ్ బై అవుతుందో లేదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 యొక్క డివైడింగ్ రూల్ తెలుసు కదా. సో లాస్ట్ 2 డిజిట్స్. సో 4 2 జా 8, 1 మిగులుతుంది. 4 4 జా 16. అంటే 4 తో ఎప్పుడైతే డివైడెడ్ బై అవుతుందో సో ఈ టోటల్ నెంబర్ అంతా 4 తో డివైడెడ్ బై అవుతుంది. సో చూడండి, 4 తో, రైట్? 4 10 జా 40. సో 4 2 జా 8. సో నెక్స్ట్ 4 4 జా 16. సో దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? సో 4 × 1024, రైట్? 4 × 1024. ఈ 1024 ని ఎక్కడన్నా చూసినట్లు కనిపిస్తుందా మనకి? సో బాగా గమనిస్తే మనకి మెమరీ కార్డ్స్ ఉన్నాయి కదా. సో వాటి యొక్క స్పేస్ ఎలా ఉంటుంది? సో 1 GB, రైట్? 2 GB. సో
అలాగే 4 GB, 8 GB, 16, 32 ఇలా డబల్ డబల్ అవుతూ వస్తుంటది. సో ఈ వాల్యూస్ ఏంటి మనకి 2 power 0, 2 power 1, 2 square, 2 cube, 2 8, సో 2 power 5 ఇలా. అలా వచ్చినప్పుడు మనకి 1024 అనేది సో మనం ఏమని రాస్తాం 2 power 10 అని రాసుకుంటాం రైట్. సో ఇది గుర్తుపెట్టుకోవడం కోసం ఇలా చెప్తున్నానండి రైట్. సో మనకి 1024ని 2 power 10 అని రాయొచ్చు. సో 4ని ఏమని రాయొచ్చు 2 square ఇంటూ 1024ని 2 power 10 రైట్. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో 2 power 2 + 10 12. సో ఈ వాల్యూ అంతా మనకి 2 power 12 రూపంలోకి వచ్చేసిందా. సో 2ని 12 టైమ్స్ ఇలా సో 2ని ఇలా 12 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే 4096 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి రైట్. సో మనకి ఇప్పుడు చూడండి 2 power 3k - 5 = 2 power 12. సో ఇక్కడ మనకి భూములు సమానం. సో బేసెస్ ఈక్వల్. సో మనం పవర్స్ కూడా ఈక్వల్ చేస్తాం. సో చూడండి 3k - 5 = 12. సో 3k = ఈ -5 కాస్త అటుపక్కకి వెళ్ళిపోతే +5 అవుతుంది. సో 17. సో k = 17/3 అంతే కదా. సో ఎక్కడుంది k = 17/3 అనే వాల్యూ ఎక్కడుంది ఆప్షన్ 4లో ఉంది. సి ఆప్షన్ 4 ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో రాజీవ్ తన జీతం మొదట 40% తగ్గింది. సో మరియు తర్వాత 50% పెరిగింది. సో అతను తన ప్రారంభ జీతం నుండి ఎంత శాతం కోల్పోయాడు. సో ఫస్ట్ మనకి ఒక క్వెషన్‌లో 2% ఇచ్చి సో 2 పెరిగాయి, లేదంటే 2 తగ్గాయి, లేదంటే ఒకటి పెరిగి ఒకటి తగ్గింది. అలా ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా ఒకటి ఉందని చెప్పాను మన ప్రీవియస్ వీడియోలలో. సో x + y + x y/100. సో ఇక్కడ చూడండి ప్లస్ అంటే పెరిగింది. సో తగ్గింది అంటే మైనస్. సో దాని ప్రకారం చూడండి మనకి సో ఫస్ట్ -40 ఎందుకంటే 40 తగ్గింది. సో నెక్స్ట్ 50 రైట్ ప్లస్ సో -40 × 50/100 అంతే కదా. చూడండి 0 0 0 0. సో -40 + 50 + 10. సో మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 × 5 20 రైట్. సో 10 - 20 విచ్ మీన్స్ -10 అంటే అతని మొదట జీతం తన ప్రారంభ జీతం నుంచి నెక్స్ట్ ఇలా 40% తగ్గి 50% పెరగడం వల్ల అతను ఎంత శాతం కోల్పోయాడు 10% అతని జీతం కోల్పోయాడు రైట్. సో ఎక్కడుంది విచ్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. సి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ చూడండి ఎవాల్యుయేట్. సో సింప్లిఫై చేయమంటున్నాడు. సో మనకి -2/5 హోల్ టు ద పవర్ ఆఫ్ -2 ఇంటూ -4/5 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 రైట్. ఇక్కడ పవర్ చూసారా పవర్ ఒకటి ఫస్ట్‌ది నెగెటివ్ లో ఉంది, ఒకటి పాజిటివ్ లో ఉంది. సో మనకి పవర్ నెగెటివ్ ఉన్నప్పుడు ఏమని చెప్పాను నేను సో బై లెగ్ రాసుకున్నామంటే పవర్ అనేది సో పాజిటివ్ లెగ్ వచ్చేస్తుంది రైట్. ఇంటూ సో -4/5 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 రైట్. సో చూడండి మనకి 1 సో మైనస్ ఉన్న నెంబర్ కి సో పవర్ లో పాజిటివ్ నెంబర్ ఉందంటే సో నెగటివ్ వాల్యూ కాస్త పాజిటివ్ వాల్యూ అయిపోతుంది. సో 2 స్క్వేర్ అంటే 4/5 స్క్వేర్ అంటే 25. సో ఇది ఏ మోడల్ ఉంది A/B/C మోడల్ ఉందా. సో విచ్ ఇస్ సి పైకి వెళ్ళిపోతుంది రైట్. అంటే 25/4 రైట్ ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ ఈ వాల్యూ సో ఇంటూ చూడండి. సో చెప్పాను కదా ఇక్కడ మనకి మైనస్ నెంబర్ ఉన్న ఈ నెంబర్ కి ముందు మైనస్ ఉందంటే దాని పవర్ పాజిటివ్ లో ఉందంటే పాజిటివ్ నెంబర్ ఉందంటే సో అది ఈవెన్ నెంబర్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో 4 × 4 × 4 రైట్. సో చూడండి 4 4 జా 16 4 4 జా 16 16 × 16 256 సో 5 పవర్ 4. సో సేమ్ సో 5 ని 4 టైమ్స్. సో 5 5 జా 25 5 5 జా 25 25 25 స్క్వేర్ 625 చూడండి 25 25. సో 4 తో చూడండి 4 6 జా 24 1 మిగులుతుంది 4 4 జా 16 విచ్ ఇస్ నథింగ్ బట్ 64/25. ఎక్కడ ఉంది ఆప్షన్ 64/25 చూడండి ఆప్షన్ 3 లో ఉందా. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇచ్చాడు మనకి. సో ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 13,380 ఆఫ్టర్ 3 years 3 సంవత్సరాల తర్వాత అమౌంట్స్ టు అమౌంట్ అంటే ఏమైంది మొత్తం అవుతుంది మనకి ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రైట్. అండ్ టు 20,270 ఆఫ్టర్ 6 years రైట్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ రైట్ సంవత్సరానికి. సో ఫైండ్ ద సమ్ ప్రిన్సిపల్ స్టార్టింగ్ లో పెట్టిన ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి సో ఫస్ట్ ఇది టోటల్ అమౌంటే కదా రైట్. ఇది టోటల్ అమౌంటే ఇది టోటల్ అమౌంటే. చూడండి 20,070 బై అనేది సో 13,380
చూడండి ఇది 6 ఇయర్స్ కి, ఇది 3 ఇయర్స్ కి, మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఇయర్స్ కి, రైట్? చూడండి 0 0. సో ఇది 9 టోటల్. సో ఇది 3 టోటల్. సో 3 యొక్క మల్టిపుల్ వస్తుంది సమ్ చేస్తే, రైట్? సో అలాంటప్పుడు 3 చూడండి, 3 4 జా 12, సో 1 మిగులుతుంది. 3 4 జా 12, సో 1 మిగులుతుంది. 3 6 జా 18, రైట్? చూడండి 3 6 జా 18. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది? 3 6 జా 18, సో 2 మిగులుతుంది. సో 3 6 జా 18, 2 మిగులుతుంది. 3 9 జా 27. సో ఈ 446 అనేది 669 కి ఎలా ఉంది? సో చూడండి 446 into 446. ఓకే, 446 1 జా 446. సో 446/2 చేస్తే చూడండి, హాఫ్ చేసామనుకోండి దాన్ని. సో 2 2 జా 2 2 జా 2 3 జా. సో అది 446 కి యాడ్ చేసామంటే 9 6 6. అంటే ఇది ఎలా ఉంది? 1.5 ఇంటూ టైమ్స్ ఉందా? అంటే దీని దీని మీనింగ్ ఏమి? సో 3 ఇయర్స్ కి అమౌంట్ ఏమైంది? 1.5 టైమ్స్ రెట్టింపైంది, రైట్? ఇక్కడికి 6 ఇయర్స్ కి. సో మరి 3 ఇయర్స్ కి ఏమైతుంది? 1.5 టైమ్స్ ఇంటూ మల్టిప్లై అవుతుంది, రైట్? మరి 3 ఇయర్స్ కి. సో ఇది ఇక్కడ 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా. సో అప్పుడు మనకి ఫస్ట్ ఉన్న ప్రిన్సిపల్ అడుగుతున్నాడు, ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఉన్నది కూడా 3 ఇయర్స్ కి కదా అయినది. అంటే ఇక్కడ ఉన్నది 1.5 టైమ్స్ అయ్యింటే 13,380 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇలా వెళ్తుంటే ఇంటూ మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం. అదే రివర్స్ వచ్చామంటే సో డివైడెడ్ బై చేసుకుంటూ వెళ్తాం. సో చూడండి 13,380 బై సో 1.5. 1.5 ఏమని రాసుకోవచ్చు? 3/2 అని రాసుకోవచ్చా? 3/2. ఇక్కడ 2 అనేది కాస్త ఇక్కడికి వెళ్ళిపోతుంది డివైడెడ్ బై, రైట్? డివైడెడ్ అనేది మల్టిప్లికేషన్ వెళ్ళిపోతుంది. సో 3 తో చూడండి. సో 3 4 జా 12. సో 3 4 జా 12, 1 మిగులుతుంది. 3 6 జా 18, రైట్? సో చూడండి మనకి 4460. సో దాన్ని డబుల్ చేస్తే సో 4460 4460 0 12 44819. సో 448. సో 8920 అనేది స్టార్టింగ్ లో పెట్టిన ప్రిన్సిపల్, రైట్? ఎక్కడుంది మనకు ఆప్షన్? 8920. సి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సి అర్థమైంది కదండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సమాంతర చతుర్భుజంలో రెండు ప్రక్కలు సో 3:2 నిష్పత్తిలో ఉంటాయి. సో ప్రక్కలు అంటే ఇస్ నథింగ్ బట్ లెంత్ అండ్ బ్రెడ్త్, రైట్? సో సమాంతర చతుర్భుజం అంటే ఎలా వస్తుంది మనకి? సో ఇలా వస్తుందా, రైట్? సో ఏమంటున్నాడు? లెంత్ 3 పార్ట్స్ ఉంటే బ్రెడ్త్ 2 పార్ట్స్ ఉంటుంది అంటున్నాడు. సో మరియు వాటి యొక్క చుట్టుకొలత. సో దీని యొక్క చుట్టుకొలత ఎలా ఉంటుంది మనకి? సో ఇది రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది మనకి. సో దాని రెక్టాంగులర్ షేప్ అంటే మనకి 2 ఇంటూ L ప్లస్ బి. సో అది ఏమంటున్నాడు? 65 సెంటీమీటర్స్ అంటున్నాడు. సో చూడండి, సో ఎల్ ప్లస్ బి ఈక్వల్స్ మనకి 65/2, రైట్? సో ఈ ఎల్ ప్లస్ బి యొక్క రేషియో ఎలా ఉంది ఇక్కడ మనకి? సో చూడు 3:2 ఉంది. అంటే 3x ఒక పార్ట్ ఉంది, 2x ఒక పార్ట్ ఉంది. ఇది లెంత్, ఇది బ్రెడ్త్. చూడండి 3x ప్లస్ 2x ఈక్వల్స్ టు 65/2. సో 5x ఈక్వల్స్ టు 65/2. 5 తో చూడండి 5 13 జా. సో x ఈక్వల్స్ టు 13/2 వచ్చింది. సో మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఈ సమాంతర చతుర్భుజం యొక్క రెండు చిన్న భుజాల పొడవులు, అంటే ఈ చిన్న భుజాలు ఉన్నాయి కదా ఇవి, సో వీటి యొక్క లెంత్ అని అడుగుతున్నాడు. సో అవి ఎట్లా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకి? 2 పార్ట్స్ ఉన్నాయి. సో 2 ఇంటూ 13/2. చూడండి 2 2 క్యాన్సిల్ అయిపోతే ఆ రెండింటి యొక్క కొలత ఎంత ఉంది? 13 ఉందా? 13 సెంటీమీటర్స్. సో ఎక్కడుంది ఆప్షన్ 13? సి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో 5 15 23 26 మరియు 29 యొక్క అంకగణిత సగటును కనుగొనండి అంటున్నాడు. అంటే నథింగ్ బట్ యావరేజ్ కనుక్కోమంటున్నాడు, రైట్? యావరేజ్ యావరేజ్ మనకి ఫార్ములా తెలుసు కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ నెంబర్స్ బై సో టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్, సమ్ ఆఫ్ నెంబర్. సో చూడండి 5 ప్లస్ 15 20. సో 23 ప్లస్ 26 సో 49, అలాగే 29. సో చూడండి అడిషన్ చేస్తే 9 ప్లస్ 9 18. సో 2 ప్లస్ 4 6 6 ప్లస్ 3 9 98 బై. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5. సో 5 నెంబర్స్ ఉన్నాయి. సో చూడండి 5 తో డివైడ్ చేస్తే 5 1 జా 5. సో 4 మిగులుతుంది. 5 9 జా 45, రైట్? 45 అంటే 3 మిగులుతుంది, 3 రిమైండర్ ఉంటుంది. సో పాయింట్ పెట్టామంటే 0. 5 6 జా 30 అంటే 19.6. ఎక్కడ ఉంది 19.6? సి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో మధు మరియు షైనీ కలిసి ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. షైనీ మరియు రోజీ కలిసి అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. రోజీ మరియు మధు. సో ఇది ఎలా ఉందంటే, సో ఏబి, ఏ అండ్ బి అండ్ బి అండ్ సి, అలాగే సి అండ్ ఏ. సో ఇక్కడ ఒక్కొక్కరు ఎఫిషియన్సీ పెరుగుతుంది కదా. సో 2 టైమ్స్ చేస్తున్నారు, రైట్? సో చూడండి మనకి 20 days, అలాగే 12 days, అలాగే 15 days. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్ తెలియాలి. సో టోటల్ వర్క్ అంటే ఏం చెప్పాను? మనకి ఎల్సిఎం తీసుకోవాలి. సో 20 బిగ్ నెంబర్ తీసుకొని దాని యొక్క మల్టిపుల్స్ చెక్ చేసుకోవాలి. సో 40. సో 12 తో 40 పోతుందా?
వెళ్ళదు. సో నెక్స్ట్ 20 into 3 60. సో చూడండి 12 5 20, 15 4 60. సో 12 5 60. ఓకే. సో అంటే టోటల్ వర్క్ వచ్చేసి మనకి 60 యూనిట్స్ అవుతుంది టోటల్ వర్క్. సో ఏ అండ్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది అప్పటికి 60/3, 60/20 అంటే 3 యూనిట్స్ అవుతుంది, రైట్. అలాగే బి అండ్ సి చూడండి 60/12 అంటే 5 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ సి అండ్ ఏ, సో 60/15 అంటే 4 యూనిట్స్ అవుతుంది, రైట్. చూడండి ఇది ఎలా ఉంది. సో 3 + 5 8, 8 + 14 8 + 4 12 యూనిట్స్. ఈ యూనిట్స్ ఎలా ఉంది. సో ఒక్కొక్కరు 2 టైమ్స్ ఉన్నారు. సో అంటే పేర్స్ చేస్తున్నారు కదా, అంటే ఇది డబల్ వస్తుంది మనకి. అంటే ఒక్కొక్కరికి 2 సార్లు వస్తుంది. సో మనకి సింగిల్ కావాలి. సో 12/డబల్. సో తీసేసినామంటే ఇది సింగిల్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్కరిది 2 ఉంది కదా ఇక్కడ. సో ఇందులో ఏ అండ్ బి ఉన్నాడు. సో ఇందులో బి అండ్ సి ఉంది. ఇందులో సి అండ్ ఏ ఉన్నాడు. సో అందులో మనకి ఒక్కొక్కరిది ఒక్కొక్కసారే కావాలా. సో బై 2 చేసామంటే 6 యూనిట్స్ వస్తుంది, రైట్. అంటే ఇప్పుడు ఒక్కొక్కరిది ముగ్గురిది కలిసి 6 యూనిట్స్. సో టోటల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, 60 యూనిట్స్ ఉన్నాయి. సో 6 ఎఫిషియన్సీతో వాళ్ళు ఎన్ని రోజులు కంప్లీట్ చేసేస్తారు. 6 10 60, 10 days లో కంప్లీట్ చేసేస్తారు. ఎక్కడ ఉంది ఆప్షన్? ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, రైట్. అర్థమైంది కదండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మనకి సింప్లిఫికేషన్ చేయమంటున్నాడు. సో చూడండి ఇలా మనకి, సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉందంటే ఏం చెప్పాను నేను, 4 7/9 ఉందంటే, సో ఇలా మల్టిప్లై చేసి 4 into 9 + 7 చేసి by 9 వేసామని చెప్పానా, రైట్. సో ఇక్కడ చూడండి 4 into 7, సారీ 4 into 9 36 + 7. సో 36 + 7 ఎంత అవుతుంది. సో 43/9, రైట్. ఇంటూ, సో 7 into 9, సో 63 + 8 70, రైట్. 63 + 8, సో 71/9, రైట్. సో ఇంటూ 81 ప్లస్, సో 2 4 8, 8 + 3 11/4. చూడండి 9 9 81, 81 క్యాన్సిల్, రైట్. 43 into 71 + 11/4 తప్పదండి, చేయాల్సిందే ఇంకా, రైట్. 43 71, చూడండి 3 1s 3, రైట్. సో 3 7s 21, 4 1s 4, 25, 5 ఇక్కడికి వస్తుంది, 2 క్యారీ, రైట్. సో 4 7s 28, సో 2 30, రైట్. 3053, సో 3053 + 11/4, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా 11/4 వచ్చినప్పుడు ఫస్ట్ 4 తో మల్టిప్లై చేసి 11 యాడ్ చేసి by 4 వేస్తాం, అంతే కదా. సో చూడండి మనకి 3053ని 3053 ఇలా డివైడ్ చేసుకొని 4 తో మల్టిప్లై చేయాలి. చూడండి 3 into 4, సో 12 3 zeros, రైట్. 50 into 4 200, సో 3 4s 12 + 11 ఇక్కడ యాడ్ చేస్తాం కదా 11, రైట్. 3 2 2 2 1, రైట్. చూడండి 1 2 2 2 3 బై మనకి 4 ఉంది, రైట్. సో 4 తో డివైడ్ చేయాలి. సో చూడండి 4 3s 12, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 30s 120 నా, ఇప్పుడు 22 మిగిలింది. సో 22 ఉంది, అంటే మరి 4 5s 20, రైట్. మరి 20 23 మిగిలింది, రైట్. మరి 4 5s 20, ఇప్పుడు 3 రిమైండర్ ఉంది. సో 3 రిమైండర్, సో పాయింట్ పెట్టుకున్నామంటే 30 అవుతుంది. సో 4 7s 28, రైట్. 2 మిగిలింది. సో పాయింట్ పెట్టుకున్నామంటే 4 5s 20, రైట్. 3055.75. సో ఎక్కడుంది ఆప్షన్ మనకి. సో 3055.75, ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్, సి ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, చూడండి a + b + c = 6 ఇచ్చాడు, రైట్. మరియు ab + bc + ca = -2, రైట్. -2 అండి ఇది, రైట్. అయితే సో a³ + b³ + c³ - 3abc వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇలా మనకి ఆల్జీబ్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిందే అండి, తప్పదు, రైట్. సో ఇక్కడ చూడండి మనకి a³ + b³ + c³ - 3abc. సో ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి, సో a + b + c ఇంటూ, సో a + b + c హోల్ స్క్వేర్ -3 of ab + bc + ca, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా, రైట్. నోట్ డౌన్ చేసుకోండి ఎక్కడన్నా. సో మనకి a + b + c వాల్యూ ఇచ్చాడు ఎక్కడ 6 అని, రైట్. సో ఇంటూ a + b + c వాల్యూ 6 స్క్వేర్, రైట్, -3 ఇంటూ ab + bc + ca వాల్యూ -2, రైట్. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్ లో మనం క్లియర్ చేసుకోవాలా. 36, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 into 2 6, రైట్. 36 + 6 42. సో ఇక్కడ ఉన్న 6 ఇలాగే వస్తుంది. సో 42 into 6. సో చూడండి 4 into 6, 4 6 24, 240. సో 2 6
12 చూడండి 252 ఎక్కడుంది ఆప్షన్ 252 అనేది? సో ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. సి రైట్ ఆప్షన్ 1. సో ఈ ఫార్ములా మనకి గుర్తుండాలండి. సో వస్తుంటాయి కొన్ని. సో అన్ని ఈజీ క్వెషన్స్ ఇవ్వడు కదండీ. సో అన్ని ఈజీ క్వెషన్స్ వస్తే అందరూ క్వాలిఫై అవుతారు. సో కొన్ని టఫ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. రైట్. సో నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. చూడండి ఏ, బి మరియు సి అనే 3 పైపుల ద్వారా ట్యాంక్ 4 గంటల్లో నింపబడుతుంది అంట. రైట్. పైప్ సి పైప్ బి కంటే రెండింతలు వేగవంతమైనది. సో ఇక్కడ రేషియో ఇచ్చాడు. సో చూడండి పైప్ సి అనేది పైప్ బి కంటే రెండింతలు వేగవంతమైనది. అంతే కదా. సో బి కాస్త ఇటు వచ్చేస్తే సో ఇక్కడ బై 1 వస్తుంది. ఎందుకంటే సి యొక్క కోఎఫిషియంట్ ఏం లేదు. సో 1 మనం అజ్యూమ్ చేసుకుంటాం. 1 ఇక్కడికి వచ్చేస్తుంది. రైట్. సో ఇది సి ఈస్ టు బి రేషియో 2:1. రైట్. అలాగే నెక్స్ట్ చూడండి మరియు పైప్ బి పైప్ ఏ కంటే రెండింతలు వేగంగా పనిచేస్తుంది. సో పైప్ బి అనేది రైట్ పైప్ ఏ కంటే రెండింతలు వేగంగా పనిచేస్తుంది. సో సిమిలర్లీ సేమ్ అలాగే ఏ ఇక్కడికి వచ్చేసిందంటే సో బి యొక్క కోఎఫిషియంట్ 1. సో అది ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే 2/1. రైట్. ఇప్పుడు బి ఏ యొక్క రేషియో ఇచ్చాడు. సో చూడండి మనకి సో ఏ ఈస్ టు బి రేషియో ఇచ్చాడు. ఎంత? 1:2. ఇది వేగాల నిష్పత్తి. రైట్. సో అలాగే బి ఈస్ టు సి ఇచ్చాడు. ఎంత? 1:2 వచ్చింది మనకి. రైట్. సో చూడండి ఇక్కడ బి వాల్యూ ఈక్వల్ గా లేదు. సో మనం బి వాల్యూ ఈక్వల్ గా కావాలి అంటే సో ఈ పార్ట్ నంతా ఇంటూ 2 చేసామనుకోండి. సో చూడండి ఇది 1:2 అలాగే ఉంటుంది. సో 2:1 2 2:2 4. సో ఇక్కడ బి వాల్యూ ఈక్వల్ గా వచ్చిందా? 2 పార్ట్స్ 2 పార్ట్స్. సో అలాంటప్పుడు మనకి చూడండి ఇది ఏబిసి యొక్క వేగాల నిష్పత్తి. సో 1:2:4. రైట్. అంటే 3 పైప్స్ చూడండి వీటి యొక్క వేగం ఎంత అవుతుంది టోటల్ 7. సో ఈ 7 స్పీడ్ తో ఎన్ని గంటలు నిండిందంట? 4 గంటలు. అంటే 4 గంటలు పట్టింది. సో 7 × 4 28 లీటర్స్ ట్యాంక్ యొక్క కెపాసిటీ. రైట్. ట్యాంక్ యొక్క కెపాసిటీ 28 లీటర్స్. ఇప్పుడు ఏమంటున్నాడు? పైప్ ఏ పైప్ ట్యాంక్ నింపడానికి ఎంత సమయం పడుతుంది? సో 28 లీటర్స్ ఇక్కడ ఏ యొక్క స్పీడ్ ఎంత? 1 కదా. సో 1 తో నింపాలంటే 28 అవర్స్ పడుతుంది. అంతే కదా. రైట్. ఏ యొక్క స్పీడ్ ఎంత? 1. సో అలా 1 1 1 చేసుకుంటూ 28 అవర్స్ లో నిండిపోతుంది. సో ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. సి రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మనకి నెంబర్ సిరీస్ ఇచ్చారు చూడండి మనకి 8 18 38 78 158. సో అంతా ఎండింగ్ లో 8 ఉందని కన్ఫ్యూజన్ అవ్వదండి. సో బాగా గమనిస్తే చూడండి 8 కి 18 కి మధ్య డిఫరెన్స్ సో ఎలా ఉంది? ఇది ఇంటూ 2 లో ఉందా? సో ఇంటూ 2 ప్లస్ 2 చేస్తే వచ్చిందా? సో నెక్స్ట్ చూడండి 18 38 ఉంది. 18 × 2 36 ప్లస్ 2 చేస్తే 38. సో సేమ్ ఇదే కండిషన్ ఫాలో అయింది అది కూడా. సో అలాగే ఇక్కడ చూడండి 38 × 2 సో 76 76 ప్లస్ 2 చేస్తే 78. ఓకే. అంటే ఇంటూ 2 ప్లస్ 2 అనే కండిషన్ ఫాలో అవుతున్నాయి నెంబర్స్ అన్ని. రైట్. సో దాన్ని బట్టి 158 × 2 సో 150 × 2 300 8 × 2 16. రైట్. సో 316. సో ప్లస్ 2 యాడ్ చేయాలి కదా. సో 318. ఎక్కడ ఉంది 318 అనే ఆప్షన్? సి ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒక క్యూబాయిడల్ రూమ్ ఉంది. సో is of length 15 meters and breadth 17 meters and height 21 meters. Find the cost of the paintings, its walls and ceilings at the rate of 40 rupees per meter square అంటున్నాడు. సో ఇలా మనకి ఒక క్యూబాయిడల్ రూమ్ ఉంది. రైట్. ఒక క్యూబాయిడల్ రూమ్ ఉంది. సో ఏమంటున్నాడు? 4 సైడ్స్. సో ఇక్కడ 2 ఇక్కడ సైడ్ ఈ సైడ్ ఈ ఫ్రంట్ సైడ్. సో ఈ 4 సైడ్స్ పెయింట్ చేయాలా ప్లస్ పైన ఒక సీలింగ్ ఉంది. సో ఈ సీలింగ్ కి పెయింట్ వేయాలంట. సో బేస్ చెప్పలేదు. సో మనకి అప్పుడు ఎన్ని సైడ్స్ అవుతాయి? 5 సైడ్స్ అవుతాయి. రైట్. సో దాన్ని బాగా గమనించండి. సో ఏమంటాడు మనకి మనకి క్యూబాయిడల్ యొక్క సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏముంది మనకి? సో 2h × l+b ప్లస్ సీలింగ్ అన్నాడు కదా. సో సీలింగ్ లో పైన ఇలా ఉంటుంది కదా. సో ఇలా ఉన్నప్పుడు మనకి l × బ్రెడ్త్ మళ్ళీ అది కూడా వస్తుంది కదా ఒక ఏరియా. రైట్. సో lb. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో చూడండి 2 × హైట్ ఎంత ఉంది? సో 21 meters. సో ఇంటూ l+b. సో 15 + 17 32 ప్లస్ l × b సేమ్ 15 × 17. రైట్. రైట్ చూడండి 2 × 21 42. రైట్. 42 × 32 ప్లస్ 150 × 10 చేస్తే సారీ 15 × 10 150 15 7 105. సో ఎంత అవుతుంది? 255. రైట్. ఇక్కడ వేసేస్తున్నా 255. సో ఈ మల్టిప్లికేషన్ చూడండి 42 32. రైట్. 2 2 4. రైట్. 2 3 6 4 2 8. సో అడిషన్ చేస్తే
14. సో 1 క్యారీ అవుతుంది. 4 3 జా 12. సో 13. సో 1344 ప్లస్ 255. సో అడిషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? సో చూడండి 1599, రైట్? దీన్ని ఎంత అంటున్నాడు? 40 రూపీస్తో చేయమంటున్నాడు. సో చూడండి మనకి నేను ఏం చేస్తున్నా 1000, సో 500, సో 99. సో దీన్ని 40తో మల్టిప్లై చేయాలంటే నేను 4 తీసుకున్నా. సో 0 ఎండింగ్ లో యాడ్ చేస్తాం, రైట్? చూడండి 1000 ఇంటూ 4, సో 4000. సో 500 ఇంటూ 4, 2000, రైట్? 9 ఇంటూ 4, 360, రైట్? మరి 9 ఇంటూ 4, 36. చూడండి 6, సో 9, రైట్? సో 3 6 అంటే 6396. ఇక్కడ 40 లేదు కదా ఎండింగ్ లో, మనం ఇప్పుడు పెట్టుకున్నాం 0. చూడండి ఎంత ఉంది ఆప్షన్? 63960 రూపీస్ అవుతుంది ఖర్చు. ఎక్కడుంది ఆప్షన్? అది 63960. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, రైట్? సి